దివంగత నటి శ్రీదేవి ఆస్తులపై వివాదం రేగింది. తన భార్య దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్ కోర్టును ఆశ్రయించారు. వారు చట్ట విరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఆమె ఎంతో కష్టపడి ఆ ఆస్తిని కొనుగోలు చేసిందని, ఈ విషయం తమకు న్యాయం చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని వివరాలను కోర్టు వివరించింది. 1988లో ఏప్రిల్లో శ్రీదేవి మద్రాసు ఎంసీ సంబంధ మొదాలియా అనే వ్యక్తి వద్ద స్థిరాస్తిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన తర్వాతే ఆమె దాన్ని కొనుగోలు చేసినట్లు బోనీ కపూర్ తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారందరి దగ్గర వారసత్వ ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాతే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు బోనీ కపూర్ చెబుతున్నారు. అయితే ఎంసీ సంబంధ మెదాలియన్ రెండో భార్య కుమారుడు ఈ ఆస్తిలో వారికి వాటా ఉండదంటూ తహసీల్దారు కార్యాలయం అప్పీలు చేశారన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కును సొంతం చేసుకున్నారని బోనీ కపూర్ హైకోర్టులో కేసు వేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన భార్య బతికి ఉండగానే మొదాలియన్లో రెండో వివాహం చేసుకున్నారని విషయాన్ని బోనీ కపూర్ ప్రస్తావించారు. విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని ధృవీకరణ పత్రం ఇచ్చిన తాంబారం తాలూకా తహసీల్దార్ను ఆదేశించారు. పంతొమ్మిది 1996లో బోనీ కపూర్ శ్రీదేవి వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. 2018లో శ్రీదేవి మరణించింది.